అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్‌తో పాటు 3.67% డీఏ పెంపు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనము ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ, డీఆర్ అనేది జూలై 2023కు సంబంధించినటువంటిదన్నమాట. విచ్ ఈస్ 33.67%. మరి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే 2024 జనవరి అండ్ జూలై, అలాగే 2025 జనవరి డీఏను ఈ హోలీ పండుగ సందర్భంగా అంటే ఈ నెలలో అయితే ప్రకటించబోతోంది. వీటన్నిటిని ప్రకటించడం జరిగిందనమాట. సో, అంటే ఇంకా మనకు 2024 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి, అలాగే 2025 జనవరి సంబంధించిన డీఏ ప్రకటించాల్సి ఉంది. టోటల్‌గా 3 అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో జనవరి డీఏను కేంద్ర ప్రభుత్వము 4% ప్రకటించిందనమాట. సో, దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 3.67% ప్రకటించాల్సి ఉంది. సో, ఈ డీఏను ప్రకటించాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. సో, ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ మేరకు చూసుకున్నట్లయితే మార్చి 30వ తేదీన, ఈ నెల మార్చి 30వ తేదీన ఉగాది పండుగ ఉండటంతో ఈ లోపల డీఏ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ బడ్జెట్‌లో కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ ఉద్యోగ పెన్షనర్లు ఈ బడ్జెట్ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో డీఏ ఒక డీఏనైనా ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఈ విధంగా ఈ జనవరి 2024 డీఏను ప్రకటిస్తే ఒక్కొక్క ఉద్యోగికి వారి బేసిక్ బట్టి ఎంత అమౌంట్ పెరుగుతుందనేది చూద్దాము. అలాగే ఆర్థికంగా కొద్దిగా బలమైనటువంటి రాష్ట్రాలైన పొరుగు రాష్ట్రము తమిళనాడు. సో, తమిళనాడులో కూడా టీఎన్ ఇక్కడ కూడా మనకు వాళ్ళకు 2024 జూలై డీఏ వరకు అయితే ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మన రాష్ట్రమే పెండింగ్‌లో ఉందన్నమాట. సో, త్వరితగతిన ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో, దీని గురించి చూద్దాము. అలాగే మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి డీఏ, డీఆర్ పెంపుల విషయానికొచ్చినట్లయితే 2022 సో, 2022 జనవరి డీఏ అనేది మనకు అప్పుడు 22.75% వరకు ఉండేదన్నమాట. తర్వాత జూలై 2022 జూలైలో 3.64% పెంపుతో 26.39%కి చేరుకోవడం జరిగింది. ఇక 2023లో జనవరి డీఏను ఒక 3.64% పెంపుతో 30.03%కి చేరుకోవడం జరిగింది. తర్వాత జూలై 2023కి సంబంధించిన డీఏ అనేది 33.67% పెంపుతో మొత్తం 33.67%కైతే చేరుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ ఇది. సో, దీని తర్వాత మనకు డీఏ పెంపుతో అంటే 2024 జనవరి డీఏ అనేది 3.67% ప్రకటించాల్సి ఉందన్నమాట. దీని ప్రకారంగా మొత్తం డీఏ అనేది 37.31%కి చేరుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెమోరాండం అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ వారిచే. సో, చూడొచ్చు ఇక్కడ ఉన్న డీటెయిల్స్‌లోకెళ్తే ద డీఏ రేట్స్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46 to 50% ఆఫ్ బేసిక్ పేమెంట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 2024. అంటే జనవరి డీఏను ఇక్కడ 4% ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము 3.67% ప్రకటించాల్సి ఉంది. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలు ప్రకటిస్తాయన్నమాట వాటి ఆర్థిక
స్థితిగతులను చూసుకొని, పరిశీలన చేసుకొని, అంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడనుంది అనే బేరీజు వేసుకొని చెల్లింపులైతే చేయాలి. ఒకవేళ కేంద్రం ప్రకటించిన తర్వాత లేదా ఆ టైం గడిచిపోయిన తర్వాత జనవరి 2024న వర్తించాల్సినటువంటి డీఏ ఒక సంవత్సరం తర్వాత ప్రకటించినట్లయితే, ఆ సంవత్సరం వరకు ఎన్ని నెలలుంటే అన్ని నెలల బకాయిలు అరియర్స్ అయితే పేరుకొని పోతాయి. ఆ విధంగా పేరుకొని పోయిన అరియర్స్ మనకు సుమారుగా 212 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే బకాయిలు ప్రభుత్వం బకాయి పడిందనమాట. ఆ విధంగా చూసుకున్న ఒక్కొక్క ఉద్యోగికి వారి వారి బేసిక్‌ని బట్టి 8,00,000 వరకు కూడా చెల్లించాల్సి ఉంది. సో, ఇప్పుడు ఈ జనవరి 2024 డీఏ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రూ. 19,000 బేసిక్ పే ఉన్న వారికి ఇదివరకు వచ్చే రూ. 6,397 కాస్త రూ. 7,089 అవ్వడం జరుగుతుందనమాట. ఆ విధంగా బేసిక్ పే అనేది రూ. 23,590 ఉన్న వారికి రూ. 8,801 రావటం జరుగుతుంది. ఆ విధంగానే 42,300 బేసిక్ పే ఉన్న వారికి రూ. 15,782 రావటం జరుగుతుంది. రూ. 51,320 బేసిక్ పే ఉన్న వారికి రూ. 19,147 రావటం జరుగుతుంది. అలాగే 1,21,000 బేసిక్ ఉన్న వారికి 45,000 వరకు రావటం జరుగుతుంది. 1,37,000 బేసిక్ వారికి 51,000 వరకు ఈ డీఏ పెంపు ద్వారా అయితే రావటం జరుగుతుంది. సో, మనం గమనించవచ్చు డిఫరెన్స్ అనేది. ఇదొచ్చేసి జూలై 2023 డీఏ, ఇది జనవరి 2024 డీఏ అనమాట. ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వము జూలై 2024 డీఏని కూడా ప్రకటించింది. దట్ ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50% to 53% ఆఫ్ ద బేసిక్ పేమెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2024. జూలై డీఏను 3% అయితే ప్రకటన చేసిందనమాట. అదేవిధంగా తమిళనాడు ఇది తమిళనాడు అఫీషియల్ వెబ్సైట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్లో చెక్ చేసినట్లయితే జీఓఎంఎస్ నెంబర్ 350/51 ద్వారా జూలై 2024 డీఏ వరకు అయితే ప్రకటన చేయడం జరిగిందని అయితే ఇక్కడ తెలుస్తోంది. మరి పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా 2024 సంబంధించిన డీఏలు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో డీఏ పెంపు ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఇక మూడో విడత డీఏ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు డీఏ అరియర్స్ లిస్ట్ అండి. ప్రభుత్వము ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా వారి వారి బేసిక్‌ని బట్టి 2-8 లాక్స్ వరకు అయితే చెల్లించాల్సి ఉంది. వాటి తాలూకా టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఫిబ్రవరి నెలలో జనవరి 2023కు సంబంధించి 15 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. అలాగే జూలై 2023కు సంబంధించి 12 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. వీటి తాలూకా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్స్ ఫిబ్రవరి అండ్ మార్చిలలో చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వము వీటి మొత్తం 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ అయితే చెల్లించాల్సి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ అరియర్స్ అంటే 15 నెలల అరియర్స్‌ని 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అనగా మనకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024, అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబరు, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా ఇక్కడ 12 నెలలకు సంబంధించిన అరియర్స్‌ను ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబరు, తర్వాత సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. మరి ఈ టోటల్ మార్చి మరియు ఫిబ్రవరి అండ్ మార్చి నెలలకు సంబంధించి టోటల్ 27 మంత్స్‌కి సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ అయితే ప్రభుత్వము చెల్లించాల్సి ఉందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ మాత్రమే ఈ 2 డీఏలకు సంబంధించి ఇది వచ్చేసి మనకు జనవరి 2023 డీఏ, ఇది వచ్చేసి జూలై 2023 డీఏ అన్నమాట.
ఈ రెండిటి డీఏల యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ రూ. 6,552 బేసిక్ అనేది 20,000 ఉన్న వారికి. అదేవిధంగా బేసిక్ పెరిగే కొద్దీ డీఏ అరియర్ అమౌంట్ కూడా పెరుగుతుంది. 26,000 బేసిక్ ఉన్న వారికి రూ. 8,518 ఆ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా బకాయిలన్నీ కూడా ప్రభుత్వము ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా ఇప్పుడు ఈ 2 అరియర్‌కి సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ చెల్లించి తర్వాత మిగతా వాటిని చెల్లించాలి. అలాగే ఏదైతే డీఏ ప్రకటన ఉందో 2024 జనవరి డీఏ వాటి తాలూకా అరియర్స్‌ను కూడా సకాలంలో చెల్లించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. మరి ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ప్రెజెంట్ అధికారంలో ఉంది కాబట్టి మనకు బడ్జెట్‌లో చూసుకున్నా సరే ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. ఈ మేరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఈ మేరకు బడ్జెట్‌ను మరీ సరిచూసుకొని ఈసారి ఈ డీఏలను ఖచ్చితంగా డీఏ ప్రకటన మరియు దానికి సంబంధించినటువంటి అరియర్స్‌ను చెల్లించాలి అనైతే బ కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఉగాదికి సందర్భంగా ఈ డీఏ ప్రకటన మరియు అరియర్స్ పేమెంట్ అయితే చేయాలనైతే భావిస్తోందనమాట. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో, ఇక్కడ అరియర్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్. బేసిక్ అనేది 1,41,000 ఉన్న వారికి రూ. 46,000 వరకు ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ రావాల్సి ఉందన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉండబోతోంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.